భారతదేశం ఎట్టకేలకు నేలపై ఎగరడానికి సిద్ధంగా ఉందా? భారతీయ మౌలిక సదుపాయాలలో ఒక చారిత్రాత్మక ముందడుగులు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కల నిజం కావడానికి చాలా దగ్గరయింది. ఈరోజు డిసెంబర్ 9, 2025 మధ్యాహ్నం 10:15 ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు తన మొదటి ఫుల్ స్పీడ్ ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్లోని సూరత్ మరియు బిలిమోరా మధ్య ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల అద్భుతమైన వేగాన్ని నమోదు చేసింది. బుల్లెట్ ట్రైన్ కార్యకలాపాల మొదటి దశకు భారతదేశం ఇప్పుడు సిద్ధంగా ఉందని ఈ అద్భుతమైన విజయం సూచిస్తోంది. ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం. పూర్తి వివరాల కోసం చూస్తూనే ఉండండి. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్, దీనిని తరచుగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఇది జపనీస్ సహకారంతో నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అమలు చేయబడుతున్న భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైల్ కారిడార్. సూరత్ మరియు బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల విస్తారంలో ఈరోజు నిర్వహించిన ట్రయల్ రన్ చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ విభాగం ప్రజలకు తెరవబడే మొదటి దశలో భాగమవుతుంది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా సవరించబడిన E5 సిరీస్ షిన్కాన్సెన్ రైలు సెట్లు హైస్పీడ్ పరీక్షలు అద్భుతంగా పనిచేశాయి. ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సిగ్నలింగ్ సిస్టమ్ల నాణ్యతను నిర్ధారించాయి. ఈ ప్రాజెక్ట్ ముందుగానే పూర్తి అవ్వాల్సి ఉంది, కానీ మహారాష్ట్రడు భూసేకరణకు సంబంధించిన అడ్డంకులను ఎదుర్కొన్నది. కానీ గత 2 సంవత్సరాల్లో వేగవంతమైన పురోగతిని సాధించింది. ఈ విజయంతో భారత్ హైస్పీడ్ రైల్ టెక్నాలజీ ఉన్న దేశాల ఎలైన్ లీగ్లోకి చేరిందని రైల్వే మంత్రి సంబంధిత బృందాలను అభినందించారు. పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం 6 నుండి 7 గంటల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇప్పుడు ముంబై సమీపంలోని సంక్లిష్టమైన సముద్రగర్భ సొరంగంతో సహా మిగిలిన విభాగాలను పూర్తి చేయడంపై దృష్టి సారించబడుతోంది. మరియు రాబోయే 6 నెలల్లో ఫేజ్ 1 కోసం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.